ఫస్ట్ ఒక కప్పు గులాబీ పూలు చేయబోతున్నానండి. ఒక కప్పు పంచదార తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ పంచదార తీసుకున్నానండి బుల్లు గ్లాస్తోనే. ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ మైదా పిండి, తీసుకోవాలండి. ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాసు బియ్య పిండి, ఒక గ్లాస్ పంచదార, కొద్దిగా యాలక్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక చిటికుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా రావాలన్నమాట. 10 నిమిషాల పాటు ఉంచుకోవాలండి అలాగా మూత. ఇదండి నేను ఆయిల్లో పెట్టి ఉంచానండి, వేడివేడి ఆయిల్లోనే. ఈ వేడివేడి ఆయిల్లో తీసి పిండిలో పెట్టాలండి. ఇలాగ సగం వరకే ముంచాలండి. సగం వరకు ముంచి ఇప్పుడు ఆయిల్లో పెట్టాలండి. నెమ్మదిగా మనం చాకుతో ఎలాగంటే చాలా రోజులు చేయకపోతే కొద్దిగా ఇలాగే వస్తుంది. మనం చేస్తూ ఉంటే ఇది కొద్దిగా తొందరగా వచ్చేస్తాయండి. ఇదిగోండి గులాబీ గుత్తులు చేశానండి. చూడండి, ఇదండి కరకరలాడుతూ ఉన్నాయి బాగానా. ఎలాగంటే చూడండి, ఇలా మెత్తగా ఇలా వెంటనే ఇడిపోతున్నట్టు అవుతున్నాయండి. గట్టిగా లేవండి, సాఫ్ట్గా అవుతున్నాయి. బాగున్నాయండి. మీరు కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ బాయ్ అండి.